హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే ఈరోజు కొద్దిగా సరిగ్గా మాట్లాడగలను అన్నమాట. ఎందుకంటే కొద్దిగా తగ్గింది. ఎన్ని రోజులు అంటే కొద్దిగా నత్తి వచ్చేదన్నమాట నా మాటల్లో. ఇప్పుడు ఆ నత్తి రాదు. ఎందుకంటే మనకి నాలుక కొద్ది తగ్గిందన్నమాట. తగ్గింది. ఈరోజు కొద్దిగా సరిగ్గా మాట్లాడదాం. చలో, ఇంట్లో అయితే ఉన్నాం. ప్రస్తుతానికి ఇంట్లో ఉన్నాం మనం. ఇన్ హౌస్ ఐ యామ్ హియర్. ఎస్, మన ఇంగ్లీష్ ఇలాగే ఉంటుంది. అది ఇంట్లో ఉన్నాం, ఇంకా రెడీ అవ్వలేదు. రెడీ అయ్యి డ్యూటీకి వెళ్ళి కంటిన్యూ అవుతాం. లేకపోతే ఇంట్లోనే కంటిన్యూ అయిపోతాం ఈరోజు. ఎందుకంటే డ్యూటీ అంతేం లేదు ఈరోజు. ఒక కంప్లైంట్ ఉంది. ఎండ కూడా బీభత్సంగా ఉంది కాబట్టి మనం ఇంట్లో కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బయటికండా ఎండలో చెమటలు చెప్పే బదులు ఇంట్లో చెప్పేది వేరే కదా. బయట చెమటలు చెప్పడం ఎందుకు, అంత కష్టపడడం ఎందుకు. అందుకే ఈరోజు ఇంట్లోనే ఫిక్స్ అయిపోయాం. రెడీ అవ్వాలి. ఫస్ట్ రెడీ అయిన తర్వాత ఈరోజు మా ఇంట్లో ఉప్మా కాదు, టిఫిన్ ఏమొచ్చి ఉప్మా కాదు మా ఇంట్లో. మెయిన్ అది చెప్పడానికే నేను ఇంత మాట్లాడా. మెయిన్ మా ఇంట్లో ఉప్మా కాదు ఈరోజు. టిఫిన్ ఏంటో చెప్తానా. చూడండి, ఈ కాస్ట్లీ టిఫిన్ ఈసారి మాకు. కాస్ట్లీ ఉప్మా అవే లేవు. కాస్ట్లీ టిఫిన్ చూపిస్తాను, చూస్తారా? చూడండి, చపాతీలు అనమాట. చపాతీ ఇంకా కూర చూస్తే కాస్ట్లీ. చపాతీయే కదరా, చపాతీలు ఏంటి కాస్ట్లీ ఉందంటారా? కూర చూడండి ఫ్రెండ్స్, కూర మెయిన్ కదా. ఇవేంటి ఇది అనుకున్నారు? ఇవేంటి? కాబోలి చనా. అది కాస్ట్లీ కాదు. కాబోలి చనా కాస్ట్లీయే కాదా చెప్పండి? కాస్ట్లీ. అది అందుకే చెప్పాను అనమాట, ఈరోజు కాస్ట్లీ టిఫిన్ అని మాది. ఉప్మా కాకుండా వేరేగా, అంటే వీడు వీడియో తీసి నన్ను బిజ్జారు చేసేస్తున్నాడు, నేను ఈసారి ఉప్మా చేయను అని ఫిక్స్ అయిందనమాట మా అమ్మ. అందుకే ఉప్మా చేయలే. చపాతీ విత్ కాబూలి చనా, బంగాళదుంప, పొటాటో వేసి కాబూలి చనా వేసి మొత్తం కూర చేసిందనమాట. దాని తర్వాత చపాతీ చేసిందనమాట. ఇప్పుడు మనం రెడీ అయి తింటాం. బ్రష్ చేసి తినడాలు మాకు ఉండవు. ఫస్ట్ రెడీ అయిపోవాలి, మొత్తం ఫ్రెష్ అయిపోయిన తర్వాతే మనం తినాలి బ్రేక్ఫాస్ట్. అది మ్యాటర్. చలో, రెడీ అయ్యాక ఇంకా కంటిన్యూ అవ్వండి. చలో, అయితే ఫైనలీ రెడీ అయిపోయాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి? టిఫిన్ తినాలి. కాస్ట్లీ టిఫిన్ మనం తింటాం. ఇప్పుడు ఇంట్లో మనకి కాస్ట్లీ టిఫిన్ చేశారనమాట. అంటే అప్పుడప్పుడు చేస్తుంటారు కాస్ట్లీ, ఇది కొత్త కాదు. కాకపోతే ఉప్మా ఎన్ని రోజులు అయింది కదా, లైన్గా ఉప్మా అయిపోయింది. ఇప్పుడు సడన్గా ఒక కాస్ట్లీ టిఫిన్ వచ్చేసరికి అయిపోయాను. నేను షాక్లో ఉన్నాను అనమాట. అది చలో, టిఫిన్ తిన్నాం. ఇదిగోండి టిఫిన్. ఇది టిఫిన్ అనకూడదు, దీన్ని కాస్ట్లీ టిఫిన్ అనాలి. అంటే మనం ఇప్పుడు టిఫిన్ తింటూ, మీకు తెలుసు కదా, నేను టిఫిన్ ఊరికే అంటే టిఫిన్ ఇలా తిన్నాను. టీవీ కూడా చూస్తా. టీవీలో ఏం చూస్తాను? సించాన్ చూడాలి టీవీలో. మెయిన్ తిన్నప్పుడు సించాన్ నడాలా, మనం తింటూ ఉండాలా, సించాన్ చూస్తూ ఉండాలా. అలాంటిది మ్యాటర్. చలో, తినేసిన తర్వాత కంటిన్యూ. చలో, అయితే టిఫిన్ అయితే అయిపోయిందనమాట. టిఫిన్ తినేసాం. ఇప్పుడే తిన్నాం అనమాట. తినేసి మీతో మాట్లాడుతున్నాం. మరి ఇంకేం చేస్తాం చెప్పండి? టీవీ కూడా ఆప్సా. యుద్ధం జరుగుతుంది, యుద్ధాల మీద యుద్ధాలు జరుగుతున్నాయి. అది మ్యాటర్. చలో, ఈరోజు ఏం పని లేదు అసలుకే మనకి చెప్పాలంటే. నిన్న మార్నింగ్ కూడా ఏం పని లేదు. రాత్రి ఒక పని వచ్చింది, ఆ పనికి వెళ్ళా. రాత్రి మనకు పని లేనప్పుడు రాత్రి ఏంటి పగలెట్టి, రాత్రి 8-9కి పిలిచినా నేను వెళ్ళి ఒక 3-4 ఫ్లోర్లు ఎక్కి కూడా చేస్తా. పని లేకపోతే. పని ఉంటే రేపు తెల్లారి, పని లేకపోతే రాత్రి పని వెళ్ళిపోతాం అన్నమాట పనికి. అది మ్యాటర్. చలో, ఇంకేది కంటిన్యూ అవ్వండి. అయితే కదా ఏంటో ఇంకేం మాట్లాడాలో నేను ఆలోచించుకొని చెప్పాలి కదా మీకు. చెప్తా, కంటిన్యూ అవ్వండి. చలో, అయితే ఒక చిన్న పని ఉండేది, ఆ పని వచ్చాం. ఆ పని చూపించలేండి మీకు. ఒక చిన్న పని అంతే, ఇంత చిన్న పని అనమాట అది. ఆ పని చూపించలేండి మీకు. ఇంత చిన్న పని అని అంటారని నేను చూపించలే. అందుకని ఏం చేస్తాం, ఏం చేయం. వారు చూస్తున్నారు కదా, చూడండి. USA, ఇరాన్ కొట్టుకోండి అండి. మనం మాత్రం హోలీ జరిపించుకున్నాం. ఇంకేంటి,
హోలీ జరిపేసుకున్నాం. అక్కడ వారు జరుగుతుంటే ఇక్కడ మనం హోలీ జరుపుకున్నాం అనమాట. అది అదిదా మన మ్యాటర్. చలో ఇక్కడితో మనం వీడియో ఎండ్ చేసేద్దాం. ఈరోజు చెప్పడానికి ఏం లేదు. ఈరోజు మెయిన్ మనకు వర్క్ లేదు. వర్క్ ఉంటే ఏదో మ్యాటర్ ఉండేది మనకు. అంటే మనం ఆలోచించేవాళ్ళం ఏం చెప్తామని. ఇప్పుడు ఏం చెప్పాలని ఆలోచిస్తున్నాను అనమాట. కాకపోతే ఒకటి, నేను ఇప్పుడు మాట్లాడాను చూడండి, 1 minute అయిపోయింది. అది ఏం చెప్పాలి అని ఆలోచిస్తున్నాను చూడండి. ఏం చెప్పాలో మీకు చెప్తున్నాను చూడండి, 1 minute అయిపోయింది అనమాట. అది ఒకటి అన్నమాట. మనలో ఏదో మ్యాటర్ ఉందబ్బా. మనం మాట్లాడితే 1 minute అయిపోవడం ఏంటి? ముందు ఇలాగ అయ్యేది కాదు. ఒక 10 seconds అవ్వడానికే కష్టం పడిపోయేవాడిని నేను. 10 seconds మాట్లాడడానికి. ఇప్పుడు ఇలా మాట్లాడితే చాలు 1 minute 20 seconds, 30 seconds, 40 seconds అలాగే అయిపోతుంది అనమాట. చాలు అలవాటు అయిపోతే ఏం చేయలేము ఇంకా. చాలు నేనేం ప్లాన్ చేస్తున్నానంటే ఇప్పుడు రోజు ఒక లాంగ్ వీడియో వదులుతున్నాను అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఒక లాంగ్ వీడియో, ఒక షార్ట్ వీడియో వదులుతాను అనుకుంటున్నాను. షార్ట్ వీడియో నాకు చెప్పడానికి ఏం చెప్పాలని ఆలోచిస్తున్నాను అనమాట. చూద్దాం, షార్ట్ వీడియో కూడా ఒకటి వదలడానికి ట్రై చేస్తా. షార్ట్ వీడియో కూడా వస్తుంది, అది కూడా చూడండి. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అన్నీ చేయండి. కాకపోతే ఇంట్లో కూర్చొని చేయండి. బైక్ నడుపుతూ అప్పుడు సబ్స్క్రైబ్ చేయమాకండి. చూడండి, బైక్ నడుపుతూ నా వీడియో చూడవచ్చు మీరు, అది సహజమే. కాకపోతే సబ్స్క్రైబ్ అప్పుడు కొట్టకండి. ఇంటికి వెళ్ళి మెల్లికి సబ్స్క్రైబ్ కొట్టండి. చాలు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి.